నమస్తే పీపుల్. లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పిన కదా మేము అట్లాంటా పోతున్నామని. సో ఆ 13 hour లాంగ్ జర్నీ వర్జీనియా నుండి అట్లాంటాకి ఎట్లా జరిగిందో 1 minute లో చూపిస్తారండి. పొద్దున 8 కి స్టార్ట్ అయితే అక్కడ ఇంటికి రీచ్ అయ్యే వరకు నైట్ 8-9 అవుతుంది కదా సెట్ అనుకున్నాము. కానీ మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయింది 10:45 కి. బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయినాము. సో 3 hours తర్వాత మా ఫస్ట్ బ్రేక్ తీసుకున్నాం. గ్యాస్ స్టేషన్ చూసి ఆపితే మాకు పక్కనే ఇండియన్ అవెన్ అనే ప్లేస్ కనిపించింది. వాళ్ళ మెనూలో ఇండియన్ ఐటమ్స్ మస్తుగానే ఉన్నాయి కానీ నేను జస్ట్ ఆ షుగర్ రష్ కోసం ఈ మ్యాంగో లస్సీ తీసుకున్నా. టేస్ట్ అయితే ఏదో కాఫ్ సిరప్ లెక్క ఉండే. మళ్ళీ 3 hours తర్వాత ఇక మళ్ళీ లంచ్ బ్రేక్ కోసం ఆగినాం. మేము ట్రావెల్ చేసేదేమో సండే, సో నాకు ఇక వెజ్ ఆప్షన్స్ కావాలి. అట్లని చెప్పి ఫస్ట్ సబ్వే పోతే ఆడేం లేవన్నాడు. ఇక ఆడ నుంచి నా హస్బెండ్ కోసం ఒక చికెన్ శాండ్విచ్ తీసుకుని మేము మళ్ళీ టాకో బెల్ పోయినాం ఏమని తీసుకుందామని నా కోసం. ఆడ నుండి నేను బీన్ చలూపా ఇంకా సాఫ్ట్ పొటాటో టాకో తీసుకున్నా. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. బీన్ చలూపా బెటర్ గానీ నాకు ఆ సాఫ్ట్ పొటాటో టాకో అయితే బిలో యావరేజ్ అనిపించింది. మళ్ళీ 3 hours కి సౌత్ కెరలైనా ఎంటర్ అవ్వగానే ఓ బ్రేక్ తీసుకున్నాం. జస్ట్ అట్లా జర్సే వాక్ చేద్దామని. జర్నీ మొత్తం వర్షం పడుతూ ఎండ్ వస్తూ రకరకాల వెదర్ ఉండే గానీ ఈవినింగ్ ఈ సన్సెట్ మాత్రం అద్దిరిపోయిన ఉండే. అదే మా లాస్ట్ బ్రేక్. ఇక దాని తర్వాత అరౌండ్ 3 hours 45 minutes స్ట్రెచ్ ఒకేసారి డ్రైవ్ చేసేసి ఇంటికి రీచ్ అయిపోయినాం ఫైనల్ గా. ఆఫ్టర్ 13 hours డ్రైవ్ ఇంటికి రాగానే ఫుడ్ తినేసి ఇక రెస్ట్ తీసుకున్నాం.